మనం చాలా మార్వెల్ మూవీస్ అయితే చూసాం. ఆ హీరోలకు ఎలాంటి పవర్స్ ఉంటాయో, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ అలాంటిదే. కానీ మార్వెల్ హీరో అయితే కాదు, కానీ పవర్స్ అయితే ఉంటాయి. 1930s లో ఒక మనిషికి సూపర్ పవర్స్ ఉంటే ఎలా ఉంటుందో ఈ మూవీని దాన్ని బేస్ చేసుకొని అయితే తీశారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి స్పైడర్ నాయర్. ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ కి 2 షేడ్స్ అయితే ఉంటాయి. ఒకటి డిటెక్టివ్ లాగా, ఒకటేమో సూపర్ పవర్స్ ఉన్న స్పైడర్ మ్యాన్ లాగా. అలా ప్యారలల్ లైఫ్ అయితే గడుపుతూ ఉంటాడు ఈ స్పైడర్ మ్యాన్. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే ఒక సిటీలో మిస్టరీగా కొన్ని థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని మర్డర్స్ కూడా. ఇలాంటి డార్క్ ఈవెంట్స్ జరుగుతున్న సిటీలోకి మన స్పైడర్ నాయర్ అయితే ఆ మిస్టరీ థింగ్స్ ని కనిపెట్టడానికి అయితే వస్తాడు. మన స్పైడర్ నాయర్ ఈ డార్క్ థింగ్స్ ని కనిపెట్టాడా లేదా, ఇంతకీ ఆ మర్డర్స్ చేసేది ఎవరు, అలాగే మిస్టరీ థింగ్స్ ఎలా జరుగుతున్నాయి, ఇలా ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ సిరీస్ మొత్తం సూపర్ పవర్స్ ఉన్న స్పైడర్ మ్యాన్ కంటే డిటెక్టివ్ స్పైడర్ మ్యాన్ గా అయితే నడుస్తూ ఉంటుంది సినిమా మొత్తం. మార్వెల్ మూవీ లాగా కాకుండా ఒక డిటెక్టివ్ మూవీ లాగా అయితే చూడండి దీన్ని. మీరు చూడడం స్టార్ట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకైతే. స్పైడర్ మ్యాన్ మూవీ అని చూస్తే మీరైతే డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ఒక డిటెక్టివ్ మూవీ లాగా అయితే చూడండి. ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూస్తున్నాం అన్నట్టయితే స్టార్ట్ చేయండి ఈ మూవీని. ఫైనల్ గా ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అయితే చూసేయండి. బారోస్ అనే ఒక రిటైర్మెంట్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. శామ్ కూపర్ అనే వ్యక్తి తన వైఫ్ చనిపోయాక ఈ బారోస్ కమ్యూనిటీకి అయితే వస్తాడు. శామ్ కూపర్ రిటైర్మెంట్ అయ్యాక ఈ బారోస్ కమ్యూనిటీకి రావడం ఏమాత్రం నచ్చదు. శామ్ కూపర్ వైఫ్ చనిపోయింది, ఇక ఒక్కడే ఉంటాడు. సో ఈ కమ్యూనిటీకి అయితే వస్తాడు. సో ఇక వచ్చాక ఈ బారోస్ కమ్యూనిటీలో డిఫరెంట్ గా కొన్ని మిస్టీరియస్ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ బారోస్ కమ్యూనిటీలో చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. సో బారోస్ కమ్యూనిటీలో ఏదో క్రియేచర్ అయితే ఉంది. ఈ మనుషులు మిస్ కావడానికి కారణం ఆ క్రియేచరే అని వీళ్ళైతే అనుకుంటారు. బారోస్ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులు ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి ఆ క్రియేచర్ ని ఎత్తుకుదామని అయితే చూస్తారు. ఇంతకీ బారోస్ కమ్యూనిటీలో ఉన్న క్రియేచర్ ఏంటి, అది నిజంగా క్రియేచరా లేదా ఎవరైనా మనిషా, ఇంతమంది వ్యక్తులు మిస్ కావడానికి కారణం ఆ క్రియేచరేనా అని తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి ద బారోస్. ఈ మూవీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఎంగేజింగ్ గా ఉంటుంది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు. తెలుగులో డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే టోటల్ 8 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంట్లో ఒక దొంగతనం వలన తన ఫ్యామిలీకే దూరం అయిపోతాడు కరుస్వామి. అలాంటి ఒక దొంగతనం తనకి అవసరం పడితే మళ్ళా ఆ దొంగతనంలోకి వెళ్ళాడా లేదా, అసలు ఫ్యామిలీకి దూరమయ్యే అంత దొంగతనం ఏం చేశాడు, అసలు నాన్నను మించిన అంత పెద్ద అవసరం ఏమొచ్చింది కరస్వామికి, అసలు ఈ దొంగతనం వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అని తెలుసుకోవాలంటే ఈ కర మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీలో మెయిన్ లీడ్ లో ధనుష్ గారు అయితే పర్ఫార్మెన్స్ చేశారు. ఈ రాబరీస్ వల్ల ధనుష్ లైఫ్ ఎలా చేంజ్ అయింది, అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అనేది మిగతా మూవీ. జెన్యున్ గా చెప్పాలంటే మూవీలో 60% అయితే బాగుంటుంది. 40% కొడుకు ఇంకా తండ్రి సెంటిమెంట్ సీన్స్ అయితే ఉంటాయి. ఈ ఫాదర్ సన్ డ్రామా సీన్స్ వల్ల మనకి రొటీన్ గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మూవీస్ లో చూసాం కాబట్టి. ఈ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగుంటాయి అనుకోండి. ఇక ఈ మూవీ మెయిన్ కోర్ వచ్చేసి రాబరీ, ఆ దొంగతనం చేసే సీన్స్ ఇలాంటివి చాలా బాగా అనిపిస్తాయి. ఇక ఫస్ట్ చేసే రాబరీ సీన్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. ఇలాంటి ఒక మూవీని మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.